Hello my dear students, welcome. This is your Gowri shankar sir. మనం ప్రెజెంట్ వీడియోస్లో ప్రిపోజిషన్స్ నేర్చుకుంటున్నాం. ప్రిపోజిషన్స్లో జంట ప్రిపోజిషన్స్, తెలుగులో జంట విభక్తులు అంటాం కదా, అలాంటి జంట విభక్తుల్లో కంటిన్యూషన్ నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చెప్పడం జరిగింది. దాని కంటిన్యూషన్లో ఈ వీడియోస్ నెక్స్ట్ టాపిక్ని మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు జంట పదాల్లో, జంట ప్రిపోజిషన్స్లో మరొక 3 జంటల గురించి చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ఇన్ అండ్ ఇంటూ అండ్ beside and besides and in and at. ఆ 3 జంటల గురించి ఈరోజు వీడియోలో నేర్చుకుంటున్నాం. బట్ ఈ ప్రిపోజిషన్స్ అనేవి నేర్చుకుంటే చాలా సింపుల్. మనం భయపడుతూ అమ్మో ఇవి కష్టం అని భయపడితే ఇవి ఇంకా ఎక్కువ కష్టాన్ని మీకు చూపిస్తూ ఉంటాయి. నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తుంటే వెరీ ఈజీ. అది ఎలాగో ఈరోజు వీడియోలో చూద్దాం. రైట్, ఈరోజు మనం చెప్పుకోబోతున్న జంట ప్రిపోజిషన్స్లో ఫస్ట్ జంట ఇన్ అండ్ ఇంటూ. ఇన్ అండ్ ఇంటూ మన తెలుగు భాషకున్న ప్రత్యేకత ఏంటంటే చాలా సందర్భాల్లో దాని అర్థం కరెక్ట్గా క్యాచ్ చేస్తే చాలా బిట్స్ ఆన్సర్ చేసేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అంటే లోపల, లోపల ఆల్రెడీ. ఇంటూ, ఇంటూ ఇంటూ అనేది ఒక పదమే. ఇంటూ అంటే అర్థం లోపలికి, లోపలికి. సింపుల్ డిఫరెన్షియేషన్ ఎలా ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తామంటే, ఇన్ అంటే ఆల్రెడీ లోపల ఉంది, లోపల ఉందన్నమాట, ఆల్రెడీ ఉంది అక్కడ. ఇంటూ అంటే మూవింగ్, ఇంటూ లోపలికి వెళ్తున్నాం, మూవింగ్. మూవింగ్ ఉన్నట్లయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవింగ్ అయితే ఇంటూ వాడతాం. ఆల్రెడీ ఇన్ లోపల ఉంది, లోపల, లో అనే అర్థం వచ్చినట్టు చెప్పాలంటే ఇన్ను వాడతాం. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ద టైగర్ జంప్డ్ డాష్ ద రివర్. ద టైగర్ జంప్డ్ డాష్ ద రివర్. ద టైగర్ స్విమ్స్ డాష్ ద రివర్. సింపుల్ అండి, రెండు చూడడానికి ఒకలా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క సందర్భంలో ఒక ఆన్సర్ వస్తుంది. ఎలా మనం అర్థం చేసుకుని బట్టి ఉంటుంది. ద టైగర్ స్విమ్స్, టైగరు స్విమ్ చేస్తుంది, ఈదుతుంది. ఎక్కడ? నదిలో, నదిలో ఈదుతుంది. లో అనే అర్థం వచ్చింది. ఇన్ రావాలా ఇంటూ రావాలా? ఇన్ రావాలి, ఎందుకంటే లో అన్న లోపల అన్న కూడా ఇన్ వస్తుంది తెలుగు అర్థం ప్రకారం. కాబట్టి ద టైగర్ స్విమ్స్ ఇన్ ద రివర్, రివర్లో స్విమ్ చేస్తుంది. అయిపోయింది. అదే రెండో బిట్ చూడండి. ద టైగర్, అదే ఫస్ట్ బిట్. ద టైగర్ చూడండి. ద టైగర్ జంప్డ్ డాష్ ద రివర్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏమవుతుంది? మూవ్ అవుతుంది. ల్యాండ్ మీద నుంచి వాటర్లోకి జంప్ చేస్తుంది. అలా మూవింగ్ ఉన్నట్లయితే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవింగ్ అయితే లోపలికి దూకుతుంది. కాబట్టి లోపలికి అని అర్థం వస్తే ఇంటూ వాడాలి. సింపుల్. ద టైగర్ జంప్డ్ ఇంటూ ద రివర్. ఓకే, అర్థమైంది అనుకుంటా. సింపుల్, సింపుల్ లాజిక్కే. మన వీడియోలో ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పడం అవుతుంది, వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి జస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మరొకసారి చూడండి, అర్థమవుతుంది. రైట్, కమింగ్ టు ద సెకండ్ పేర్. నెక్స్ట్ పేర్ బిసైడ్ అండ్ బిసైడ్స్. చాలాసార్లు, సో మెనీ టైమ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో, డిఎస్సిలో చాలాసార్లు వచ్చిందని బిట్టు. బిసైడ్ అండ్ బిసైడ్స్ అర్థం తెలియక చాలామంది దాన్ని వదిలేస్తూ ఉండేవారు. బిసైడ్ అంటే అర్థం పక్కన, మరి బిసైడ్స్ అంటే అదేంటి, అది కూడా పక్కనే కదని చాలామంది అనుకుంటారు. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే దానితో పాటుగా. తెలుగులో గుర్తుంచుకోండి, బిసైడ్ అంటే పక్కన అని రాసుకోండి. ప్రక్కన, సైడ్. అది బై ద సైడ్ ఆఫ్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే బిసైడ్ అంటే బై ద సైడ్ ఆఫ్. బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు, దానితో పాటుగా, దీంతో పాటుగా ఇంకొకటి కూడా ఉంది అనడానికి బిసైడ్స్ అండి. రైట్, సింపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. మై హౌస్ ఈజ్ డాష్ ద పోస్ట్ ఆఫీస్. మై హౌస్ ఈజ్ డాష్ ద పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ బిసైడ్స్, బిసైడ్. పోస్ట్ ఆఫీస్తో పాటుగా ఉంటుందా? పోస్ట్ ఆఫీస్ పక్కన ఉందా? పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉందంటాం. తెలుగు సెట్ అవ్వాలి కదా, మీనింగ్ఫుల్ అవ్వాలి. బిసైడ్ ద పోస్ట్ ఆఫీస్. రెండో చూడండి. ఐ హ్యావ్ ఎ రెడ్ పెన్ డాష్ బ్లూ పెన్. ఐ హ్యావ్ ఎ రెడ్ పెన్. నా దగ్గర ఒక రెడ్ పెన్ ఉంది, ఇన్ ఎడిషన్ టు బ్లూ పెన్. బ్లూ పెన్తో పాటుగా రెడ్ పెన్ ఉంది. దీనితో పాటుగా అంటే ఏం రావాలండి? బిసైడ్స్ రావాలి. కాబట్టి సింపుల్ ఆన్సర్, ఐ హ్యావ్ ఎ రెడ్ పెన్ బిసైడ్స్ ఎ బ్లూ పెన్. సింపుల్, అర్థమైందా? రైట్, నెక్స్ట్కి వెళ్ళిపోతాను. నెక్స్ట్ పై ఇన్ అండ్ ఎట్. ఇన్ను ఎట్. ఇన్ను లోపల, ఎట్ వద్ద అసలు సంబంధమే లేదు. అవి విడివిడిగా. ఇన్ను లోపల అనేది సపరేట్ బిట్స్ వచ్చినప్పుడు, ఎట్ అనేది వద్ద అనే మీనింగ్ వచ్చినప్పుడు ఆన్సర్ చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఇన్ను ఎట్ని కంపేర్ చేసినప్పుడు, ఎప్పుడైనా ఒక పెద్ద సెంటెన్స్లో 2 ప్రిపోజిషన్స్ వచ్చి కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఇది వాడతాం, ఇన్ను ఎట్టని. ఒక సెంటెన్స్లో 2 డాష్లు వస్తాయి, అక్కడ ఇన్ను ఉపయోగించాలి, ఎట్ ఉపయోగించాలి. ఎలా అంటే సింపుల్ అండి. ఇన్ అనేది పెద్ద ప్లేసుల దగ్గర వాడతాం, ఎట్ అనేది చిన్న ప్లేసుల దగ్గర వాడతాం. ఒకే వాక్యం ఇచ్చేస్తే వెరీ సింపుల్, ఇంకేం ఆలోచించవసరం. ఒక సెంటెన్స్లో ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రెసైడింగ్ డాష్ ఏ హోటల్
డాష్ విశాఖపట్నం అని ఇచ్చాను. అంటే నేను విశాఖపట్నంలో ఒక హోటల్లో నేను నివసిస్తున్నాను, రెసైడ్ చేశాను, ఇప్పుడు ఉన్నాను. ఓకేనా? దాన్ని ఎలా ఆన్సర్ చేస్తాను? ఐఎమ్ రిసైడింగ్ డాష్ ఏ హోటల్ డాష్ విశాఖపట్నం. ఆ రెండింటిలో పెద్దది ఏంటి? హోటల్ పెద్ద, విశాఖపట్నం పెద్ద. విశాఖపట్నం పెద్దది కాబట్టి పెద్దదాని దగ్గర ఇన్ వాడతాం, చిన్నదాని దగ్గర ఎట్ వాడతాం. కంపారిజన్ చేసినప్పుడు ఈ జంట ప్రిపోజిషన్స్ అప్పుడు కూడా కంపారిజన్ చేసినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలనేది తెలియజేస్తాయి. ఓకే రైట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఐఎమ్ రిసైడింగ్ ఎట్ ఏ హోటల్ ఇన్ విశాఖపట్నం. సింపుల్. అలాగే నేను అమెరికా గురించి చెప్పినప్పుడు కూడా ఐఎమ్ రిసైడింగ్ ఏ గ్రాండ్ న్యూ హోటల్ ఇన్ అమెరికా. ఎట్ గ్రాండ్ హోటల్ ఇన్ అమెరికా అలా అనమాట. ఓకే, పెద్ద ప్లేస్లు చిన్న ప్లేస్లు కంపేర్ చేసినప్పుడు, లేదా హోటల్ అనే అవసరం విలేజెస్ పేరు చెప్పినప్పుడు కూడా నేను ఆంధ్రప్రదేశ్లో ఉండి విశాఖపట్నంలో నివసిస్తున్నా అనడానికి ఆంధ్రప్రదేశ్ పెద్దదాని దగ్గర ఇన్ వాడతాం, విశాఖపట్నం దగ్గర ఎట్ వాడతాం. అలా కంపారిజన్ చేసినప్పుడు పెద్ద ప్లేసుల దగ్గర సాధారణంగా కంట్రీస్ పెద్ద పెద్ద టౌన్స్ ముందు ఇన్నో వస్తుంది, అది సపరేట్ రూల్స్. ఓకేనా రైట్. ఈ కంపారిజన్స్ అర్థమయ్యాయి అనుకుంటా. మోర్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి అండ్ మన గ్రూప్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి వెళ్ళే వరకు. మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి వీడియో అంతా. నోట్స్లు కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.